ఇటు ఇటు అక్క నమస్తే. నమస్తే అండి. ఏం పేరు అక్క? పద్మా యాదవ్. ఎట్లా ఉందక్క ఆ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ఎవరు గెలిచే అవకాశం కనపడతాం? నవీన్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ. ఎట్లా చెప్తున్నారు నవీన్? ఎట్లా చెప్తున్నారంటే 2 సార్లు, ఒకటి పార్టీ పరంగా ఒకటి ఇండిపెండెంట్ గా చేసిండు. ఇండిపెండెంట్ గా చేసినప్పుడే అన్నకు అంత సపోర్ట్ ఉన్నప్పుడు, పార్టీ పరంగా చేసినప్పుడు అన్ని సెకండ్ ప్లేస్ లో వచ్చినప్పుడు ఇప్పుడు ఎట్లా ఉందంటే మేము బల్లగుద్ది చెప్పొచ్చు, ఖచ్చితంగా బల్లగుద్ది చెప్పొచ్చు మా నవీన్ ముందున్నాడని. కానీ ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు ఉన్నారో రకరకాల ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద. ఏదో నేర చరిత్ర ఉంది, రౌడీ షీటరు. అసలు ఈ వ్యక్తిత్వం ఎలాంటిది? అసలు నవీన్ గారు ఎలాంటి వారు? సరే అమ్మ, నవీన్ గురించి చెప్పడానికి మేము చిన్నోళ్ళమే. శ్రీశైలం అన్న ఎప్పటి నుంచో ఉన్నాడు, నవీన్ ఎప్పటి నుంచో. నవీన్ వయసు 41 అని చెప్పిండు కదా. 41 ఇయర్స్ నుండి శ్రీశైలం అన్న ఏజ్ ఎంత ఉందో అప్పటి నుంచో ఇక్కడ ఉన్నోళ్ళే. ఇవాళ కొత్తగా చెప్పక్కర్లేదు, వాళ్ళని పరిచయం చేసుకొని అక్కర్లేదు. ఇన్ని రోజులు మాట్లాడిన వాళ్ళు ప్రతి ఒక్కరు నవీన్ దగ్గరకు వచ్చి సహాయం పొందినోళ్ళే, ఏ సందర్భాలనైనా కానీ ఇప్పుడు కంటెంట్ చేయగానే రౌడీ అని చెప్పడం అయితే అది కరెక్ట్ కాదు, అది తప్పుడు మాట. అట్లా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఒక వ్యక్తి మీద నింద వేసేటప్పుడు అది నిజము నిరూపించేంత ఉంటేనే మీరు నింద వేయాలి. ఒక వ్యక్తి జీవితం మీద బురద జల్లొద్దు. వాళ్ళకు అంటూ ఫ్యామిలీలు ఉన్నాయి, వాళ్ళకు. ఇంతమంది రౌడీ అయితే ఇంతమంది ఎందుకు వెనకాల ఉన్నారు? నవీన్ కి మీరు మీడియా వాళ్ళు మీరు చూస్తున్నారు, ప్రతి ఎక్కడ వెళ్ళినా ఎవరుంటారు నవీన్? మీరు రాకండి అంటే వెనకాల రాకండి ఎవరు కూడా. మీరు ఎక్కడ మీ బస్సులో మీరు ప్రచారాలు చేసుకోండి, మీరు ఎవరు ఇబ్బంది పడొద్దు నా గురించి అనేసే చెప్తాను. కానీ నన్ను రాండి అని ఎవరు ఆయన పిలవక్కర్లేదు. ఆయన వస్తున్నారంటే ఇంత చిన్న పిల్లగాడి నుంచి వెళ్ళి ఎంత పెద్ద ముసలోళ్ళైనా అక్కడ ఖచ్చితంగా ఉంటారు. అందరికీ నవీన్ అన్న వయసులో చిన్న పెద్ద తారతమ్యం ఏమీ లేకుండా అందరికీ నవీన్ అన్న. దయచేసి ఎవరి మాటలు ఎవరు కూడా నమ్మొద్దు. ఖచ్చితంగా ఒక్కసారి నవీన్ యాదవ్ అవకాశం ఇవ్వండి. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన చూసిండు, 10 సంవత్సరాల్లో వేయని రోడ్లు. ఇవాళ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ మీద ప్రేమ, సావిత్రి తల్లి ప్రేమ చూపించొద్దు. ఇప్పుడే రోడ్లు రావు మాకు, ఇప్పుడే మాకేమో అయిపోదు. చెట్టు పెట్టగానే కాయదు. 2 సంవత్సరాలు రేవంత్ రెడ్డి వచ్చి నవీన్ ఇప్పుడు రాబోతున్నాడు. వచ్చిన తర్వాత మాకు 1 సంవత్సరం 2 సంవత్సరాల మాకు వ్యవధిలో మీరు ఏం చేస్తారనే చూడండి. ఏది లేకుండా నవీన్ స్వచ్ఛందంగా ఎన్ని ప్రోగ్రాంలు చేసిండ్రో మీడియా వాళ్ళు అందరూ కూడా చూసిండ్రు. మొన్న రీసెంట్ గా చేసిన శ్రీమంతాల గురించి మాట్లాడొద్దు. అంటే చాలా మంది ఆ శ్రీమంతాలు చేసిన ప్రోగ్రాంలకు ఏంటంటే ఇదంతా పొలిటికల్ గా ముందు ఎదగడం కోసం చేసిన ఆ ప్రయత్నాలు అవి. అది కాదమ్మా, కాదు. ఒక్క మాట, ఒక చిన్న పాన్ షాప్ నుండి పెద్ద షోరూమ్ వరకు ప్రతి ఒక్క షోరూమ్ లో గానీ చిన్న పాన్ డబ్బాలో వెళ్ళి మీరు చూడండి, నవీన్ యాదవ్ ఫోటో కనబడుతుంది. నవీన్ అన్న మాట ఖచ్చితంగా ఉంటది. అలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆయనకు ఆ అవసరం లేదు. ఇప్పుడు ఏదో ప్రచారం చేసుకోవాలి, ఇప్పుడే చెయ్యాలి అని అనుకోలేదు. ఆయన ఎప్పటి నుండైనా చదువుకునే పిల్లలకు కాలేజీల గురించి కానీ, స్కూళ్ళ గురించి కానీ, తల్లిదండ్రులు లేని పిల్లలకు ఎవరైనా స్కూల్ చదువుకోలేరు, మంచి ముందంజలో ఉండి చదువుకోలేని పొజిషన్ లో వాళ్ళు ఉంటే వాళ్ళకి హెల్ప్ చేస్తా అని చెప్పడం కానీ, ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క బస్సు నుండి ఒక 10 మంది 20 మంది ఖచ్చితంగా ఉన్నారు. నిజంగా సఫాయి ఊడ్చే వాళ్ళకు కూడా చేసిండు ప్రోగ్రాము నవీన్, ముస్లిం వాళ్ళకు కూడా చేసిండు ఎన్నో ప్రోగ్రాంలు. అలాంటి మాటలు మాట్లాడడం అయితే అది కరెక్ట్ కాదు. వాళ్ళని కించపరుచుకున్నట్టే. వాళ్ళు ఎవరైతే నవీన్ మీద రౌడీ అని పార్టీ కొరకు ఇప్పుడు ఏదో అవకాశం కొరకు చేసిండని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు నిజంగా వాళ్ళు అవమానపరుచుకున్నట్టు. ఈ ప్రోగ్రామ్ చేసినప్పుడు ఒక ఆడపిల్లకి అది జరిగేది. ఇప్పుడు నవీన్ 2 సంవత్సరాలు, ఇప్పుడు నెల లోపల ఎలక్షన్లు ఉన్నాయంటే వాళ్ళకి 5 నెలల కడుపు రాదు, వస్తుందా? ఎట్లా మాట్లాడతారు మీరు? నవీన్ ఎట్లా చేసిండు, ఈ కంటెంట్ చేయడానికే చేసిండు అని ఎట్లా అంటారు మీరు? కడుపుతో లేని వాళ్ళని కూర్చుండబెట్టి అబద్ధం ఆడి చేయలేదు కదా, వాళ్ళకి తెలుసు కదా. అన్నప్రాసన చిన్నపిల్లలకే తినబెట్టిండు, ఇంకా వేరే వాళ్ళకి తినబెట్టలేదు కదా. 6 నెలల లోపు ఉన్నోళ్ళకు, సంవత్సరం లోపు ఉన్నోళ్ళకే తినబెట్టిండు నవీన్. ఆ ప్రోగ్రామ్ మీరు ఎట్లా పార్టీ పరంగా చేసుకుంటారు? ఆయన వ్యక్తిగతంగా ఆయన సంతోషంతో ఒక ఆడపిల్లకు సపోర్ట్ గా ఉండాలని ఆయన చేసిండు ఈ ప్రోగ్రాము ప్రేమతోని. ఎట్లా ఉందమ్మా దీన్ని ఇక్కడ చూసుకున్నట్లయితే బీజేపీ గ్రాఫ్ ఎట్లా ఉంది? అసలు బీజేపీకి ఓట్లు పడే అవకాశం ఉందా లేకపోతే? బీజేపీ లేదండి, బీజేపీకి అంత లేదు. ఏదైతే కేటీఆర్ రోడ్ షోలో మాట్లాడుతూ ఈసారి మాగంటికి సునీత గారిని గెలిపియండి వాళ్ళు. సరే, నిజంగానే సునీత గారిని గెలిపిస్తాం. 10 సంవత్సరాల్లో చెయ్యండి, ఈ 3 సంవత్సరాల్లో ఏం చేస్తారు మాకు అది చెప్పండి.
10 సంవత్సరాలు ఏం చేసిండ్రు? మీ ప్రేమ మా మీద ఎక్కడ పోయింది? మీరు ఇచ్చిన హామీ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో గల్లబట్టి మేము అడిగి తీసుకొస్తాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు కేటీఆర్. ఇప్పుడు 10 సంవత్సరాలు మీరు చెయ్యని పని 2 సంవత్సరాల్లో మేము ఎంతో కొంత చేసుకుంటూ వస్తాను. ఇంకా సమయం ఉంది, అయిపోలేదు, సమయం ఉంది. ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చిన దాన్ని మీరు అట్లా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే ఎవరైనా కానీ ప్రజలకు అన్నీ తెలుసు. వాళ్ళ మీడియా అందరికి అవైలబుల్ ఉంది, ప్రతి ఒక్క విషయం అందరికీ తెలుసు. చిన్న పిల్లలు పెద్ద పిల్లలు ఎవరికైనా తెలుసు, ఎవరు చెప్పనక్కర్లేదు. కానీ ఒక బీసీ బిడ్డ మీద ఇంత అక్కసి మాత్రం మంచిది కాదు. ఎప్పుడు అగ్రకులాలే ఏరాలా? మాకొద్దా? బీసీ బిడ్డలకు ఒక అవకాశం రావద్దా? కాదు, మేము బయటకు వస్తే రౌడీలా? నిజంగానే ఎవరు రౌడీ చేయలేరా? వాళ్ళందరూ మంచి, వాళ్ళ మీద కేసులు ఎందుకున్నాయి? ఇవాళ వాళ్ళ మీద ఎందుకు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు? ప్రజలందరూ కళ్ళు మూసుకొని ఉన్నారా? ప్రజలందరూ చెవులు మూసుకొని ఉన్నారా? నవీన్ యాదవ్ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? మరి ఎందుకు ఇచ్చింది పార్టీ? టికెట్ ఎందుకు ఇచ్చింది? మంచోడు కాదు, టికెట్ ఎందుకు ఇచ్చింది? వాళ్ళంతా పిచ్చోళ్ళ? వాళ్ళు ఇన్ని సంవత్సరాల పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ అంత తెలివి లేకుంటున్నారా? వాళ్ళు ఒక టికెట్ వేయడానికి వాళ్ళ సర్వేలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకి అవకాశాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళన్నీ తెలుసుకునే కదా. ఇప్పుడు నీ దగ్గర ఈ పార్టీలో ఉన్న వాళ్ళందరూ నిజాయితీ పరులా? టిఆర్ఎస్ లో ఉన్న వాళ్ళందరూ నిజాయితీ పరులా? వాళ్ళ మీద కేసులు ఎందుకున్నాయి? ఇప్పుడు నవీన్ యాదవ్ పోటీ చేయగానే నవీన్ యాదవ్ రౌడీ అని అంటే, నవీన్ యాదవ్ ఈసో కూడా అడ్డ మీదనే ఉన్నారు కదా, ఈ గడ్డ మీదనే ఉన్నాడు కదా. ప్రతి ఒక్కరు పోయేటల్లో వచ్చిన నవీన్ కనబడతాడు కదా. నవీన్ దాచుకోలేడు కదా మీ అందరికి. ఎట్లా అంటారు నవీన్ ఒక రౌడీ అని? ఎట్లా అంటారు? స్వచ్ఛందంగా వచ్చిన ఒక బీసీ బిడ్డకు అవకాశం వచ్చిందని, ఒక యాదవ్ బిడ్డకు అవకాశం వచ్చిందని దయచేసి అందరినీ అడుగుతున్నా నేను. ఈ రకంగా మీరు ఆలోచించండి. 10 సంవత్సరాలు చేయలేని పని ఈ 3 సంవత్సరాల వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలియదు. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి, నవీన్కి అవకాశం ఇచ్చి చూసి అప్పుడు మాట్లాడండి. మేము రౌడీలమా, మేము మంచి వాళ్ళమా అనేది అప్పుడు తెలుస్తుంది మీకు. Subscribe us and press the bell icon for more interesting updates.